రక్తవక్రాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు పాతాళలోకంలోని నాగులను తన ఆధీనంలోకి తెచ్చుకున్నప్పుడు ముల్లోకాలలోనూ భయం వ్యాపించిందని చెబుతారు. అతడు తన తంత్రబలంతో మరణించిన ఆత్మలను మేల్కొలిపి యుద్ధం చేసేవాడు. అలాగే సాధకుల చైతన్యాన్ని భ్రమింపజేసేవాడు. అతని ప్రభావం వల్ల నదులు నల్లబడటం, చెట్లు ఎండిపోవటం ప్రారంభమయ్యాయి. రాత్రివేళల్లో ఆకాశం పచ్చటి పొగతో కమ్ముకునేది. దేవతలు భగవాన్ శివుణ్ణి సహాయం కోరారు. అప్పుడు శివుడు తన కంఠంలో ఉన్న విషాగ్నిని రగిల్చి ఆదిశక్తి అమ్మవారిని ధ్యానించాడు. అదే సమయంలో శ్మశానాగ్ని, నాగుల విషం మరియు కాలభైరవుని క్రోధశక్తి కలిసి ఒక దివ్యమైన పచ్చని జ్యోతిగా మారాయి. ఆ అగ్ని నుండి ఆవిర్భవించింది నాగేశ్వరి కాలభైరవి. ఈమె వెనక 5 ముఖాలు కలిగిన మహానాగదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన 5 పడగలు 5 దిశలను రక్షిస్తున్నాయి. దేవి ఆ నాగదేవత యొక్క దివ్య ఆసనంపై విరాజిల్లింది. ఆమె పాదాల క్రింద రక్తవక్రాసురుని తెగిన తలపడి ఉంది. దేవి యుద్ధభూమికి చేరుకున్నప్పుడు ఆమె 3 ముఖాల నుండి విభిన్న ధ్వనులు వెలువడ్డాయి. మొదటి ముఖం నుండి వచ్చిన గర్జన అసురుల మాయను నశింపజేసింది. రెండవ ముఖం నుండి వచ్చిన జ్వాలలు మృత ఆత్మలకు విముక్తిని ప్రసాదించాయి. మూడవ ముఖం నుండి వెలువడిన కాలమంత్రం ఎంత ప్రచండమైనదంటే స్వయంగా రక్తవక్రాసురుడే భయంతో వణికిపోయాడు. దేవి తన త్రిశూలంతో అతని అహంకారాన్ని ఛేదించి నాగుల అగ్నిలో అతనిని అంతం చేసింది. యుద్ధం ముగిసిన తర్వాత నాగలోక దేవతలు దేవిని స్తుతిస్తూ ఈ హరితవర్ణాం త్రిముఖీం నాగసింహాసనే స్థితాం కాలభైరవ్యరూపాం తాం రక్తదైత్య వినాశినీం ఖడ్గత్రిశూలధారిణీం ముండమాలా విభూషితాం నాగేశ్వరీం మహాఘోరాం వందేహం భక్తవత్సలాం. తాత్పర్యం: పచ్చని వర్ణం కలిగి 3 ముఖాలతో శోభిల్లుతూ నాగసింహాసనంపై విరాజమానమై కూర్చొని కాలభైరవి రూపాన్ని ధరించి రక్తదైత్యాసురుణ్ణి నాశనం చేసిన ఆ దేవికి నేను నమస్కరిస్తున్నాను. ఖడ్గం, త్రిశూలం ధరించి ముండమాలను అలంకరించుకున్న భక్తవత్సల అయిన ఆ మహాఘోర నాగేశ్వరీదేవికి నేను వందనం చేస్తున్నాను. ఎక్కడైతే భయం, విషం మరియు అంధకారం తమ ప్రభావాన్ని పెంచుతాయో అక్కడ హరిత త్రిముఖి నాగేశ్వరి కాలభైరవి స్వయంగా ప్రత్యక్షమై సమతుల్యతను, సమరసతను స్థాపిస్తుంది.